అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈ రోజున ఏ శుభకార్యము తలపెట్టినా విజయాన్ని ఇస్తుందని నమ్మకం. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 30 బుధవారంన వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే తరగకుండా ఉంటాయన్న నమ్మకము ప్రజల్లో ఉంది. కానీ అది ఎంతమాత్రమూ నిజము కాదు. ఈ రోజుల్లో బంగారం చుక్కలను తాకుతూ ఉంది. ఒకవేళ అప్పు చేసి బంగారం కొన్న అప్పులు అక్షయంగా ఉండిపోతాయనే సంగతి మర్చిపోకూడదు. మత్స్య పురాణం 65వ అధ్యాయంలో సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ గురించి వివరించినట్లు తెలుస్తోంది. వైశాఖ శుద్ధ తదినాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానమైనా, పుణ్యకార్యం ఏదైనా మంచి ఫలితాలు కలుగుతాయి. ఏ పని చేసినా అక్షయ ఫలం. శ్రీ నారద పురాణం ప్రకారం ఈరోజు చేసే దానాలు అత్యంత ఫలాన్ని ఇస్తాయని తెలుస్తోంది. అక్షయ తృతీయ రోజు పాఠశారుల దాహార్తి తీర్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం చేస్తే 1,000,000 రెట్లు పుణ్యఫలం ఉంటుంది. స్వర్గంలో ఉన్న పితృదేవతలు సంతోషిస్తారు. ఈరోజు చల్లగా ఉండే నీటి కుండలు దానం చేయడం చాలా మంచిది. గొడుగు దానం చేస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఛత్రం అంటే గొడుగు. పాదరక్షలు అంటే చెప్పులు దానం చేస్తే జీవితంలో వేధించే బాధల నుండి ఉపశమనం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అన్నదానం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం శ్రేష్టం అని పెద్దలు అంటారు. అన్నదానం వలన కలిగే పుణ్యఫలం వెలకట్టలేనిది. వస్త్రదానం చేసిన వారికి జీవితంలో వస్త్రాలకి లోటుండదని చెబుతారు. అక్షయ తృతీయ వెనుక ఉన్న పురాణాలు, విశేషాలు మనము తెలుసుకున్నాం కదా. నిజానికి ఈ అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనాలని ఎక్కడా లేదు. ఇంకా దానాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. బంగారం కొనాలన్న ఆలోచన వదిలిపెట్టి మనకు ఉన్నంతలో మన శక్తి కొద్దీ మనం ఇటువంటి దానాలు చేస్తే మంచిది. మన భారతీయ సంస్కృతి సంపదలను నలుగురితో పంచుకోవాలని చెబుతుంది. కానీ సంపదలను పెంచుకోవాలని ఎక్కడా చెప్పలేదు. మనం కూడా మన శక్తి కొద్దీ ఈరోజు దాన ధర్మాలు చేసి అక్షయమైన ఫలాన్ని పొందుదాం. సుఖశాంతులను పొందుదాం. అక్షయ తృతీయ రోజు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పము, ఫలము భగవంతునికి సమర్పించిన, దైవనామస్మరణ చేసిన, చివరకు నమస్కారం చేసిన మనకి ఎంతో అనుగ్రహం కలుగుతుంది. సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని నమ్మకం. లోకా సమస్త సుఖినో భవంతు.
సర్వే జన సుఖినో భవంతు.